ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ డిఎస్సి అభ్యర్థులకు ఇవాళ అన్యాయం జరిగింది, అక్రమాలు జరిగాయని చెప్పేసి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు. వాటికి ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ ఏఎస్బిగా సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో అనేక మంది విద్యార్థులు నిరుద్యోగులు ఇవాళ ఉద్యోగాలు లేక రకరకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భంలో ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం డిఎస్సి పేరుతో ఈరోజు కేవలం అక్రమాలకు ఈరోజు నిలువెత్తుగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు పరిపాలన కొనసాగిస్తూ ఉంది. వాటిని ఖండిస్తూ ఉన్నాం. నిజంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల పట్ల, నిరుద్యోగుల పట్ల నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఏదైతే డిఎస్సిలో జరిగినటువంటి అక్రమాలపై తక్షణమే సిబిఐ వివరణ చేయాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ చూస్తూ ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా విద్యార్థి యువజన సంఘాలు ఏదైతే నీట్ పరీక్ష, ఏదైతే నీట్ పేపర్ లీకేజ్ అయిందో అంశాన్ని ఖండిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా ఆందోళన పిలుపునిస్తే పెద్ద ఎత్తున ఈరోజు ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే ఈరోజు దేశవ్యాప్తంగా ఏదైతే దేశానికి విద్యాశాఖ మంత్రిగా వహిస్తున్నటువంటి ఎవరైతే ప్రేమనందన్ గారు ఉన్నారో వారు కూడా ఈరోజు రాజీనామా చేయడం జరిగింది. మరి అదే తరహాలో ఏదైతే డిఎస్సి అక్రమాలపై తక్షణమే బాధ్యత వహిస్తూ నారా లోకేష్ కూడా తక్షణమే రాజీనామా చేయాలని చెప్పేసి ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ ఏఎస్బిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలియజేస్తా ఉన్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపడుతున్నటువంటి ఏదైతే డిఎస్సిపై ఏదైతే అంశాలు తీసుకుంటారో అంశాలన్నిటిపై కూడా మరి విద్యార్థి సంఘాలుగా సంపూర్ణ మద్దతు తెలియజేస్తాం. వాళ్ళతో పాటు కలిసి నడిచి ఈ యొక్క అక్రమాలపై ప్రశ్నిస్తామని సందర్భంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం, హెచ్చరిస్తా ఉన్నాం.